వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రమదానంతో రోడ్డు గుంతలు పూడ్చిన బుగ్గారం పోలీస్ పర్యవేక్షించిన ధర్మపురి సిఐ ఏ రామ్ నరసింహారెడ్డి. మాదక ద్రవ్యాల సమాచారం తెలిస్తే చెప్పండి, డిఎస్పీ చంద్రబాను. తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించిన కొత్తపేట నాయకులు. ప్రభుత్వ భూముల్లో సాగు రైతులకు 2 నెలల్లో పట్టాలు. ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం, జ్యోతుల నెహ్రూ. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈవో ఆఫీస్ ముందు వేములవాడ నగర చైర్పర్సన్ మరియు బీఆర్ఎస్ నాయకుల ధర్నా. అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపిన బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రావణ మాసం పురస్కరించుకొని చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయంలో రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ కడియం కావ్య, సిపి అంబర్ కిషోర్జు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. 1000 స్తంభాల ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కోసం కృషి చేస్తానని ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఏలేశ్వరం నుండి వయా నరేంద్రపట్నం మీదుగా జగ్గంపేట కాకినాడ వరకు రింగ్ రోడ్డుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించారు. ముందుగా కీర్లంపూడి మండలం సోమవారం గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకుపచ్చ జెండా ఊపి బస్సు సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనంతరం బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు. రింగ్ రోడ్లో గల గ్రామాల్లో బస్సులకు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఉప ముఖ్యమంత్రి సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికిన నాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సామాన్యుడికి ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి తేవాలన్న ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. ఈసారి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. అటు వెళ్ళిపోండి, బాయ్స్ కనపడతారు. మీరు అటు వెళ్ళిపోండి, జెండా పట్టుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఊపినప్పుడు బాయ్స్ కనపడతారు. ప్రతి సామాన్యుడికి కూడా ట్రాన్స్పోర్ట్ అన్నది అందుబాటులోకి తేవాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే బస్సు
ఈ రూట్ అండ్ తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది. ధర్మిలో వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఆర్టీసీ అంటే లాభ నష్టాలతో బేరీజ్ కాదు, సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బస్సుని ఏలేశ్వరం నుంచి మొదలుకొని ఇలా వయ్యా నరేంద్రపట్నం మీదుగా మరి జగ్గంపేట కాకినాడ వరకు తిరగడం జరుగుతుంది. ఇక్కడ జనం ఎక్కే పరిస్థితులు అవసరాన్ని బట్టి ఎన్ని ట్రక్కులన్నా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మహబూబాద్ జిల్లా భయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పురుగుల అన్నం, నీలచారు, అన్నంలో రాళ్లు, కనీస అవసరాలు తీర్చుకోవడానికి లేని నీళ్లు, కంపు కొడుతున్న మరుగుదొడ్లు, వెలిగని లైట్లు, తిరగని ఫ్యాన్లు, నీళ్లు లేక 2-3 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్న విద్యార్థులు. ఈ అన్నం తింటే కడుపు నొప్పి వస్తుందని, అందుకే తమని అక్కడి నుంచి తీసుకెళ్లండి తల్లిదండ్రులతో బాధలు చెప్పుకుంటున్న పిల్లల దీనస్థితిని చూసి తల్లడిన్న తల్లిదండ్రులు. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు, మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే నాన్న వాటర్ లేకపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసినాం మా పాపని బట్ట వేసుకొని. అడిగినాం సార్, 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. ఇక్కడ అడిగితే ఆర్సీఓ సార్ కి కంప్లైంట్ ఇచ్చాము, మా చేతులు ఏం లేదు, ఆర్సీఓ సార్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పి ఆర్సీఓ సార్ కూడా 1 week చెప్పారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో కొత్తపేటకు సంబంధించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ పాల్గొన్నారు. కుప్పం మున్సిపాలిటీలోనే అత్యధికంగా కొత్తపేటలో తెలుగుదేశం పార్టీకి ప్రతి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కొత్తపేటకు సంబంధించిన అభివృద్ధి పనులపై వారు చర్చించారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ కొత్తపేట అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. కొత్తపేట అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అందరికి నేను మాట్లాడి వినిపిస్తాను కదా, పెద్దలు ఏమన్నా మాట్లాడితే ముందుగా వాళ్ళు మాట్లాడండి. చాలా ఇక్కడ వచ్చేసిన అతను పర్సనల్ అన్న గారికి, ఎన్టీఎం అన్న గారికి, మనోహర్ గారికి, అంజీ గారికి, విక్కీ గారికి, మురళి అన్న గారికి, దిలీప్ అన్న గారికి, గంగప్ప నాన్నగారికి, మణి అన్న గారికి, అందరికీ మా మదనన్న, ప్రసాద్ మామ తొర్రూరులో మద్యం మత్తులో ఆర్యపట్ట స్కూల్ డ్రైవర్ అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకువెళ్లిన స్కూల్ బస్ చికటాయపాలెం నుండి చెట్లపాలెం గ్రామానికి వస్తుండగా సంఘటన జరిగింది. సంఘటన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులకు సమాచారం ఇచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఐ బ్యాంక్ వృధాగా ఉంటుంది, ప్రొఫెసర్ కొరత ఉంది, వైద్య పరికరాల కొరత ఉంది, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసిన మంత్రి, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొండ సురేఖ, ఆసుపత్రిలోనే రికార్డులలో పరిశీలించిన మంత్రి కొండ సురేఖ, ఆరోగ్యశ్రీ సిబ్బంది షాకోజ్ నోటీసులను అందించాలని సూచించిన మంత్రి. లో ఉండే యాబ్సెన్స్ ఆఫ్ స్టాఫ్ అండ్ అక్కడ ఇష్యూస్ కానీ వీటిని అబ్జర్వ్ చేసాము. దీని మీద ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో వాళ్ళ మీద ఇమీడియట్ డిసిప్లినరీ యాక్షన్స్ అయితే తీసుకుంటాము. అండ్ దెన్ ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ సివిల్ వర్క్ ఇష్యూస్ చెప్తున్నారు సూపరింటెండెంట్ గారు, అండ్ ప్రొఫెసర్స్ కొరత ఉందని స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో అది డిఎంఈ దృష్టికి కూడా మేము తీసుకువెళ్తాం.
చేశారు. దీంట్లో బేసికల్గా మనం ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ బయట మనం చూసిన వాటర్ ఇనండేషన్ కానీ లేదా హాస్పిటల్ వార్డ్స్లో డాక్టర్స్ అబ్సెన్స్ కానీ ఇంత మంచి అకామిడేషన్ ఉన్నది, దీన్ని ఇంత మంచి దాన్ని వేస్ట్ చేసుకుంటే ఎట్లా, లేని వాళ్ళు లేకుండా బాధపడతా ఉన్నారు. మళ్ళీ టెండర్ కాలేజ్ మళ్ళీ రిపీట్ చేయడం ఇది ఒకటి అవుతుంది. టెండర్కి ఎవరు రావట్లేదు, 4-5 టైమ్స్ చేశారు, మళ్ళీ వాళ్ళే సింగిల్ టెండర్ సర్జరీ అయిన వాళ్ళని వచ్చి చూసుకోవడానికి దీనికి చాలా మంచి పేరు ఉండే. ఎక్కడెక్కడ నుంచో పేషెంట్స్ వచ్చి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్స్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఒకసారి వచ్చి చూద్దామని వస్తే చాలా అంటే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. సరి అయిన సదుపాయాలు లేకపోవడం, స్టాఫ్ లేకపోవడం, కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం, అదేవిధంగా సరి అయిన టైంలో అటెండ్ అవ్వకపోవడం డాక్టర్స్ కానీ వాళ్ళు, ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐ బ్యాంక్ కూడా లేదు, కనీసం ఐ హాస్పిటల్ అయి ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టాఫ్ కొరత ఉంది, ప్లస్ బిల్డింగ్ కూడా చాలా పాతబడిపోయింది. దీనికి రెనోవేషన్ కూడా చేసి చాలా సంవత్సరాలు అవుతూ ఉంది. మరి చుట్టుపక్కల కూడా మొత్తం జంగల్ అంతా మొలిచి పాములు కూడా వస్తున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. అదే కలెక్టర్ గారిని మేము ఆదేశించడం కూడా జరిగింది. ఎవరైతే ఇర్రెగ్యులర్ ఉన్నారో వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పడము, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పంపించి దీనికి ఏమేమి అవసరం ఉన్నాయో వాటికి ఎస్టిమేషన్ వేయించి వాటిని శాంక్షన్ చేయించే కార్యక్రమం చేయడము, అదేవిధంగా టెక్నికల్ సైడ్ నుంచి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉన్నాయో వాటిని కూడా మరి డైరెక్టర్ హెల్త్ నుంచి కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా స్టాఫ్ లేనిది ఏ పని కూడా చేయలేము. అవసరమైన స్టాఫ్ చాలా అవసరము. మరి కొత్త మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం వలన చాలా చోట్ల ఆ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావాలని చెప్పి ఈ పాత హాస్పిటళ్ళ నుంచి చాలామందిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానివల్ల ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళ కొరత ఎక్కువగా ఉంది. అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడి కలెక్టర్ గారు వారన్నీ కూడా రిపోర్ట్ తెప్పించుకొని వారి ద్వారా మూవ్ చేయడం జరుగుతుంది. అక్కడ మేము పరిశీలి చేసి వీలైనంత తొందరలో ఐ హాస్పిటల్కి కావాల్సిన సదుపాయాలు అయితేనేమి, టెక్నికల్ సైడ్ అయితేనేమి, స్టాఫ్ సైడ్ అయితేనేమి ఫుల్ఫిల్ చేయడానికి మా వంతు కృషి ఇక్కడ మా నోటీస్కి అయితే రాలేదు. ఒకవేళ కలెక్టర్ గారు అయితే అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే అది నేను కలెక్టర్ గారికి డైరెక్ట్ చేస్తాను. ఒకసారి అవి కూడా విజిట్ చేసి అదేమన్నా ఉంటే రెక్టిఫై చేయవచ్చు. అనంతపురం జిల్లా కుందూర్పి మండలం కరిఘనపల్లి కొండ ప్రాంతాలలో పట్టపగల ఏకంగా 6 ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. ఎలుగుబంట్లు సంచరించడంతో పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని రైతులు ప్రజలు కోరుతున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రారంభించిన 300 రూపాయల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ప్రారంభోత్సవంలో నగర చైర్పర్సన్కు సమాచారం ఇవ్వలేదని వారు ఆలయ ఈవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ, నేను మహిళను కావడంతోనే నన్ను ఈ ప్రారంభోత్సవానికి పిలవలేదని, కావాలని అవమానించడానికి దీనికి తక్షణమే సంబంధిత అధికారులు క్షమాపణ చెప్పి వివరణ ఇవ్వాలని ఆమె ఈ ధర్నాలో పేర్కొన్నారు. ఈ ధర్నాలో టీఆర్ఎస్ నాయకులు చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, టీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయగోలి, మహేష్ కందుల, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రైవ వృత్రహాదిష్ట అపక్షేత్రాణి సంజయన్నో నారాయణో దేవో గ్రహ
ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః శంకర భగవాన్ కీ నమస్కారం. చంద్రాపూర్ महाराष्ट्र आज से ब्रेक दर्शन शुरू पहले दिन आप लोग వరంగల్ ప్రాంతాన్ని ఎకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి కొండ సురేఖ నగర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ, వాకాడ జిల్లా ఫారెస్ట్ అధికారి అనుష్ అగర్వాల్తో కలిసి కిలా వరంగల్ కోటలోని రాతికొండ ఉత్తర ద్వారం, ఏకశిల క్రీడా మైదానం, అగర్త చెరువు, మత్తడి పురావస్తు శాఖ, మ్యూజియం, షెమ్మన్గుడి ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ వరంగల్ ప్రాంతాన్ని ఎకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ऑफिस देख చెప్పి వాటిని ఆపమని చెప్పడం జరిగింది. ఏదైతే అక్కడ స్టాగ్నెంట్ అయిన వాటర్ని ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసేసి అక్కడ కొంత మొరం పోసి మళ్ళీ నీళ్లు ఆగకుండా చేయమని చెప్పాము. గుళ్ళనన్నింటిని కూడా వాడుకోలేకు తీసుకురమ్మని చెప్పాము. డిఎఫ్ఓ గారిని కూడా తీసుకొచ్చాము. ఇక్కడ ఈ శివాలయం దగ్గరికి వచ్చాము. అదేవిధంగా మేము ఇస్తాము. వెంటనే సీఎం గారు 9వ తారీఖు నాడు కాలేజీ బిల్డింగ్ని ఓపెనింగ్ చేయడానికి వస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మ్యూజియంను కూడా ఓపెన్ చేయాలని ఆలోచనతో ఆ లోపల ఆ కార్యక్రమం కూడా చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన ఫండ్స్ కూడా మేము గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేపిస్తాము. అదేవిధంగా ఈ యొక్క ఫోర్ట్ వరంగల్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయడానికి ఎంత వీలుంటే అంత ఎస్టిమేషన్ చేసి మనకు 30 crores వరకు వస్తుందని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపించామన్నాము. ఓన్లీ ఇకో టూరిజం లాగా కాకుండా టెంపుల్ టూరిజం లాగా కూడా దీన్ని డెవలప్ చేయాలనేది మా యొక్క ఉద్దేశము. నేనే ఫారెస్ట్ ప్లస్ నేనే ఎండోమెంట్ కాబట్టి అంటే చెట్ల పెంపకం అనేది కూడా ప్రత్యేకంగా తీసుకోమన్నాము. ముఖ్యంగా జంగల్ క్లియరెన్స్ కూడా చేయమన్నాము. ఎందుకంటే ఎక్కడైతే ఫోర్ట్ మాన్యుమెంట్స్ ఎక్కడున్నాయి అన్నీ కూడా చెట్లతోటి నిండిపోయి ఉన్నది. దాని ఆకారం అనేది కనపడకుండా పోయింది. అది కూడా క్లియరెన్స్ చేయమని చెప్పాము. అన్ని రకాలుగా అధికారులను ఆదేశించాము. వాళ్ళన్నీ కూడా చేసి మళ్ళీ వాళ్ళొక మీటింగ్ పెట్టుకొని దీన్ని పూర్తిగా రివ్యూ చేసి పూర్తయిన తర్వాత మళ్ళీ మేము ముందుకు రావడం జరుగుతుంది. రేపు మనకు హెచ్ఎండిఏ నుంచి వస్తున్నారు. దర్శనం తీసుకొచ్చి భక్తులను అదేవిధంగా టూరిస్టులను ఎక్కువగా ఆకర్షించి రెవెన్యూను పెంచుకునే ఆలోచనతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ గుడి కూడా డౌన్లోకి ఉంది అని అంటే అది గుడిని ఎత్తడం కాదు, రోడ్ హైట్ అయింది, రోడ్డును కిందికి దించాలనే ప్రపోజల్ ఉందని చెప్పి మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా మేము పూర్తిగా పరిశీలన చేసి లెవెల్స్ అవన్నీ చూసుకొని అధికారులతో సర్వే చేయించిన తర్వాత ఈ రోడ్ విషయంలో కూడా ఒక డిస్కషన్ చేసి ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడా నీళ్ళు ఆగకుండా ఎవరికి భక్తులకు ఇబ్బంది కలగకుండా టెంపుల్స్కి ఇబ్బంది కలగకుండా కూడా ముందుకెళ్లేదానికి మేము ప్రయత్నం చేస్తాం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాల ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ధరణి పేరుతో దాదాపు 2 లక్షల కోట్ల స్కామ్ జరిగిందన్నారు. దేశంలోని అతిపెద్ద స్కామ్ ధరణి అని పేర్కొన్న బండి సంజయ్ కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ 3,000 కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమైందని అన్నారు. తెలంగాణ అక్క చెల్లెలు అన్నదమ్ములకు మాడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అని బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉందని అన్నారు. బోనం పండుగకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. కానీ ఇంత పెద్ద పండుగకు ప్రభుత్వం నిధులు ఇవ్వదు, హిందువుల పండుగలకు పైసలు ఇవ్వరని బండి సంజయ్ అన్నారు. కానీ అది పక్క పెట్టి నేను మాట్లాడిన వెంటనే కొంతమంది ఉరుతా ఉంటారు, వాళ్ళతో కౌంటర్ ఇప్పించుంటే నేను భయపడే ధర్మం కూడా పనిచేస్తా పక్క 100% ఒప్పుకుంటాను. అన్ని వర్గాలు సమానం కూడా అనే వ్యక్తి నేను. అది కాదనుకుంటే మీ కర్మ. హిందువులు కనుక చలో బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడదని చెప్పని మాట్లాడాలి. మోడీ గారు తిడితే నష్టం ఎవరికి? కానీ మేము మిమ్మల్ని తిట్టదు, మీరు మమ్మల్ని తిట్టదు. విమర్శలు వేరు, తిట్లు వేరు. కానీ ఇప్పుడు కలిసి ఉందామని చెప్పి అంటున్నా. ఇలా ఏం చేస్తుంది? ఇవాళ సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీకి అదే చేస్తుంది. ఇవాళ సేమ్ ఇవాళ ఫోర్త్ సిటీ చేస్తాను. దాన్ని ఇంకేంది? దాన్ని ఏం జరుగుతుందన్న? వేల ఎకరాల భూములను తక్కువ రేటు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. వేల ఎకరాలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మన ఏరిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడే దాదాపు ఈ తుక్కుగూడ ప్రాంతాల్లో 1000 ఎకరాలు ఉన్నాడు. ఆయనకి ఇన్ఛార్జ్ అప్ అయిపోయినా ఆయనకు ఉంటాడు. ఇప్పుడు దుకాణం ఆయనదే. తక్కువ రేటు కొనడు, వాళ్ళ భూములు పెంచుకోడు. దానికి పేరు ఏం పెడతారు? ఫోర్త్ సిటీ అంటారు. ఇది వెనక పెద్ద భూతంది అంతా కూడా. నష్టపోయేది ఎవరైనా దాంతో ఇక్కడ యువకులకు లాభం జరుగుతుంది అంటే ఏం జరగదు. ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అంటే ఏం జరగదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సంపాదించారు? బీఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్, వీళ్ళు కోచింగ్ తీసుకుంటారు, శిక్షణ ఏం పొందుతారు. ఇప్పుడు వీళ్ళు ధరణి అంటున్నారు. ఇప్పుడు ధరణి విషయంలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 సభ్యులతో కూడా ఒక కమిటీ వేసింది. ఏమైంది ఆ కమిటీ? చెప్పండి, ఏమైంది ఆ కమిటీ? అది వాళ్ళు ఏం చేసారు? గత ప్రభుత్వం ధరణి వల్ల ఏ నష్టాలు జరిగినాయి, ఏం లాభాలు జరిగినాయో ఆ కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లాభపడ్డది దాన్ని గుర్తించి ఆ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. మనం కూడా ఇట్లా సంపాదించుకుందాం. ఆ ఇచ్చిన రిపోర్ట్ అదే. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ అండి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 2 లక్షల కోట్ల స్కామ్ జరిగింది ధరణి వల్ల. ఇది మామూలు దేశంలో అతిపెద్ద భారీ స్కామ్ ఇది. ఇదేంది? శిఖం భూములు, వక్ఫ్ బోర్డు భూములు, అటవీకి సంబంధించిన భూములు, దేవాదాయ శాఖ భూములు, అసైన్ భూములు, ఇవన్నీ కూడా కబ్జా చేసుకున్నారు కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు. 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ అది. అంత సంపాదించిన వాళ్ళు, అంత విలువ జరిగింది. 25 లక్షల అసైన్ భూములు. అప్పుడు ధరణి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 25 లక్షల అసైన్ భూములు. ఇవాళ ఎంత తెలుసా అన్న? 5 లక్షల అసైన్ భూములు అయినా. ఇబ్బందులు ఉన్నటువంటి ఈ సమాజాన్ని కాపాడుతుందని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకంతో ఆ తల్లికి నైవేద్యం సమర్పించాలని చెప్పి ఆలోచనతో నిర్వహించుకునే పండుగనే ఈ బోనాల పండుగ. ఆషాఢ మాసం వస్తూ ఉంటాడు. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బోనం చుట్టూ పసుపుతో అలంకరించడం, తల్లికి బోనం సమర్పించినటువంటి ఆ బోనం చుట్టూ వేపాకు, దాని ద్వారా బ్యాక్టీరియా పోయి ఒక యాంటీబయాటిక్ లెక్క పనిచేస్తున్న ఒక విశ్వాసం, నమ్మకం కూడా, సైంటిఫిక్ రీజన్ కూడా దీనిలో ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఒక పండుగ వాతావరణంలో
పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన విద్యార్థులు వంటగదిలో నలభీంలా అవతారం ఎత్తారు. వాటిని చెప్పడంతో హాస్టల్ వంటగదిలో వెట్టి చాకిరి చేశారు. దాదాపు 700 చపాతీలు తయారు చేసి వంట మాస్టర్లుగా మారారు. చపాతీలు చేసేందుకు మనుషులు లేరంటూ వాటిని చెప్తున్న పొంతన లేని జవాబుతో విద్యార్థులు కంగుతిన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యలను తీర్చాలని కోరుతున్నారు. ప్రకాశం ఎర్రగొండపాలెం గురుకుల హాస్టల్లో ఈ తంతుకు వేదికైంది. క్లాస్కు ఒక 7 రూపాయలు తీసుకొని వాళ్లకు అదనంగా చేసుకుంటారు. క్లాస్కు ఒక 7 రూపాయలు తీసుకొని వాళ్లకు అదనంగా 700 చపాతీలు చేయించాలి. 2 వర్కర్స్ ఉన్నారు. లేటుగా అవుతుందని పిల్లలు మేమే చేస్తాం. నిజమే, అన్నాడ 2 వర్కర్సే ఉన్నారు. 700 చపాతీలు చేయించాలి. చపాతీలు 2 ఉన్నారు వర్కర్స్ చేస్తున్నారు. 700 చపాతీలు చేయాలి. లేట్ అవుతుందని పిల్లలు వాలంటీర్గా వచ్చి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.